అందరికీ నమస్కారం అండి. తెలుగు లెసన్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో తెలంగాణ టెట్కు సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఒక టాప్ 50 క్వశ్చన్స్ అంటే అన్ని సిలబస్ మొత్తం కవర్ చేస్తూ ఒక 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. వీడియో చివరి వరకు చూడండి. ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉంటాయి. 4 ఆప్షన్లకు కూడా నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ట్రిక్స్ రూపంలో ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగానే కూడా నేను తెలియజేస్తాను. మొదటగా ఈ క్వశ్చన్కి నేను క్వశ్చన్స్ అన్ని చదువుతానండి, క్వశ్చన్ ఆన్సర్స్. మీరు ఒక పేపర్ మీద ఈ బిట్స్కి ఆన్సర్స్ పెట్టుకోండి. తర్వాత మొత్తం చదివిన తర్వాత నేను మళ్ళీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి క్వశ్చన్కి వెళ్దామండి. 10వ తరగతి ఉపవాచకం రామాయణంలోని కాండలు ఎన్ని? మనకు 10వ తరగతిలో ఉపవాచకం సంబంధించి రామాయణం అనే దాన్ని పెట్టారు కదా, దాంట్లో ఎన్ని కాండలు ఉన్నాయి? రామాయణంలో భాగాలను ఏమంటామంటే కాండలు అంటారు. ఇది కూడా డైరెక్ట్ బిట్ పడుతుంది. రామాయణంలోని భాగాలను ఏమని పిలుస్తారు? కాండలు. ఎన్ని? 5, 6, 7, 8. నెక్స్ట్, పోతన ఈ బిరుదు కలిగి ఉన్నాడు. పోతనని ఏమని పిలుస్తారు అంటే ఆయనకి ఉన్న బిరుదు ఏంది? సహజ కవి, పద్య కవి, గద్య కవి, సరస కవి. నెక్స్ట్ అండి, 3వ ప్రశ్న చూడండి. స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవి ఎవరు? స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, కాళోజీ నారాయణరావు గారు, దాశరథి రంగాచార్య గారు, సామల సదాశివ గారు. ఓకేనా? 4, గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ పేరేమిటి? శతపత్రము, యాది, ఆలోచనాలోచనాలు, కాలం గడిచింది. గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ పేరు అడిగారు. దాశరథి కృష్ణమాచార్య నవమి అనున్నది ఆయన రాసినటువంటి నవమి అనే గ్రంథము దేనికి సంబంధించింది? కవితా సంపుటియ, పద్యకావ్యమా, నాటికల, నవలన? పాకాల యశోదారెడ్డి రచన కానిది ఇట్లా వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఈజీ, చాలా 1కి 2 సార్లు చదవాలి. కానిది అన్నాడు అంటే ఇక్కడ 3 అంశాలు పాకాల యశోదారెడ్డికి సంబంధించినవి. 1 కాదు. ఎచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు, మా ఇంటి ముచ్చట్లు. నెక్స్ట్, సర్వేశ్వర శతకాన్ని రాసింది ఎవరు? ధూర్జటి, యథావాక్కుల అన్నమయ్య, నంబి శ్రీధరరావు, ఎలకూచి బాలసరస్వతి. ఆధునికాంధ్ర కవిత్వము, సంప్రదాయములు, ప్రయోగములు అనే గ్రంథంపై డాక్టరేట్ పొందిన కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు, శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి రంగాచార్య, సి నారాయణ రెడ్డి. ఎవరు ఈ గ్రంథంపై డాక్టరేట్ పొందారు? నెక్స్ట్, ఆదిరాజు వీరభద్రరావుకు కలిగిన బిరుదు అంటే ఇవి ఆదిరాజు వీరభద్రరావు గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటిది? తెలంగాణ భీముడు, తెలంగాణ వాల్మీకి, తెలంగాణ భీష్ముడు, తెలంగాణ వ్యాసుడు. సీసపద్యాలకు పెట్టింది పేరు ఈ కవి సీసపద్యాలకు పెట్టింది అంటే సీసపద్యాలు ఎక్కువగా రాస్తాడని అర్థం. శ్రీనాథుడు, నన్నయ్య, ధూర్జటి, పోతన. ఇవి 10 అండి. నెక్స్ట్ ఇంకొక పేజీకి వెళ్దాము. మీరు వీడియో చివరి వరకు చూడండి. ఆన్సర్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఈ ప్రశ్నలు చూడండి. క్రింది వాటిలో గూడూరి సీతారాం రచన ఏది? గోల్కొండ కథలు, భాగ్యనగర కథలు, చార్మినార్ కథలు, నిజాం కథలు. గూడూరు సీతారాం ఏం రాశాడు? కింది ఏ తరగతి పాఠ్య పుస్తకాలకు సింగిడి అనే పేరు ఉంది? 6, 7 తరగతులు, 9, 10 తరగతులు, 8, 9 తరగతులు, 10 తరగతులు. ఇది మొన్న కూడా వచ్చిందండి, కాకపోతే డైరెక్ట్ బిట్ వచ్చింది. ఇది కొంచెం నేను ట్విస్ట్ చేసి ఇచ్చాను అనమాట. ఇక్కడ పివి నరసింహారావు గారు నడిపిన పత్రిక పేరేమిటి? కాకతీయ, విజయ, జయ, భాగ్యోదయ. తెలుగు నవలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది. పాత్రోచిత యాస అంటే పాత్రకు తగినట్లుగా భాష. అంటే మహారాజు ఉంటే మహారాజులాగా, కూలి పని వాళ్ళు ఉంటే కూలి పని వాళ్ళలాగా, వ్యాపారులు ఉంటే వ్యాపారులలాగా పాత్రకు తగినట్లుగా యాసను ప్రవేశపెట్టింది ఎవరు? దాశరథి రంగాచార్య, సామల సదాశివ, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు. తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది? అచ్చ తెలుగు కావ్యం విజయ విలాసం, మహాభారతం,
యయాతి చరిత్ర, భాగవతం. ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? చూడండి ఇక్కడ ఈచ్ వన్ టీచ్ వన్, ప్రతి ఒక్కరూ ఒకరికి చదువు చెప్పాలి, బోధించాలి. ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ముద్దు రామకృష్ణయ్య, టిఎన్ సదాలక్ష్మి, గంగుల సాయిరెడ్డి, సంగం లక్ష్మీబాయి. భాస్కర శతకం రాసింది ఎవరు? మారద వెంకయ్య, బమ్మెర పోతన, శ్రీపతి భాస్కర కవి, బద్దెన. మంజీర నాదాలు గేయ కావ్యం రాసింది ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు, కె రుక్నుద్దీన్ ఇది నా వత్తు, కృష్ణమూర్తి యాదవ్, కొరవి గోపిరాజు. రైతు జీవన విధానంపై కాపుబిడ్డ అనే కావ్యం రాసింది ఎవరు? కాపుబిడ్డ అనే కావ్యం రైతు జీవన విధానంపై రాసిండమాట. ఎవరు? గుర్రం జాషువా, రాయప్రోలు సుబ్బారావు, బిరుదురాజు రామరాజు, గంగుల సాయిరెడ్డి. వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉంది? వ్యాఖ్యాన చక్రవర్తి ఏనుగు లక్ష్మణ కవి, వానమామలై వరదాచార్యులు, మల్లినాథ సూరి, కోన బుద్ధారెడ్డి. శోభ అనే సాహిత్య మాస పత్రికను నడిపిన వారెవరు? సురవరం ప్రతాపరెడ్డి, పివి నరసింహారావు, దేవులపల్లి రామానుజరావు, బూర్గుల రామకృష్ణారావు. మీరు అన్ని చెక్ చేసుకుంటున్నారు కదండి, 1-2 సార్లు వేసుకుంటున్నారు కదా, ఆప్షన్స్ వేస్తున్నారు కదా. మీరు ఒకవేళ వీడియో మీకు కొంచెం ఫాస్ట్ అనిపిస్తే పాజ్ చేసుకోండి, పాజ్ చేసుకొని క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మన జెండా అనే గీతాన్ని రచించింది ఎవరు? కౌకుంట్ల నారాయణరావు, సుద్దాల హనుమంతు, పొట్లపల్లి రామారావు, శేషం లక్ష్మీనారాయణాచార్య. పోతన చరితము అనే గ్రంథాన్ని రాసి అభినవ పోతన బిరుదుగాంచింది ఎవరు? బమ్మెర పోతన, వానమామలై వరదాచార్యులు, శ్రీపతి భాస్కర కవి, పాల్కురికి సోమన. తెలుగులో తొలి రామాయణం ఏది? రంగనాథ రామాయణం, వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం. ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి పెద్దగా రాస్తే దాన్ని ఏమంటారు? ప్రబంధం, ఖండకావ్యం, నాటకం, గేయం. నెక్స్ట్, బతుకమ్మ పండుగ మొదటి రోజుని ఏమని పిలుస్తారు? మొదటి రోజు అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ. జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? జల్ జంగిల్ జమీన్, నీరు, అడవి, భూమి అనే నినాదాన్ని ఎవరిచ్చారు? చెరబండరాజు, యాదగిరి, కొమ్రం భీం, కాళోజీ నారాయణరావు. ఒగ్గు కథలోని ఒగ్గు అనే పదానికి అర్థం ఏమిటి? డమరుకం, విల్లు, వీణ, ఖడ్గం. కన్ను పెద్ద కడుపు చిన్న అనేది సామెత, పదబంధం, నుడికారం, జాతీయం. రాళ్ళు విసురు అనే జాతీయానికి అర్థం ఏమిటి? రాళ్లతో కొట్టడం, విమర్శించడం, 4 రాళ్ళు వెనకేసుకోవడం, తప్పును ఒప్పుకోవడం. మూత, గిన్నె మీద మూత పెడతారు చూడండి, మూత అనే పదం అర్థం కలిగిన తెలంగాణ పదం ఏది? గుమ్మి, కర్రు, తప్పుకు, గరిసె. నెక్స్ట్ అండి, నెక్స్ట్ మీరు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటుండండి. ఒక 2 మినిట్స్లో ఈ పేపర్ అయిపోతుంది. మీరు పాజ్ చేసుకొని కూడా పెట్టుకోండి, నో ప్రాబ్లం. కంఠీరవం అనే పదానికి అర్థం పులి, జింక, నక్క, సింహం. ముత్యపు చిప్పను ఈ పదంతో పిలుస్తారు? శక్తి, శుక్తి, ముక్తి, యుక్తి. పురంధ్రులు అనగా స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వైద్యులు. వైద్యుడు పదానికి వికృతి మజ్జ, సజ్జ, వెజ్జు, వజ్జ. ముచ్చెలు అనే పదానికి అర్థం చెప్పులు, పుట్టుమచ్చలు, జింకలు, బండి చక్రాలు. విషపు మేతరి అనగా ఎవరు? విషపు మేతరి, సా ఉండాలి ఇక్కడ. విషపు మేతరి అనగా ఎవరు? నాగుపాము, శివుడు, ఇంద్రుడు, మూర్ఖుడు. తీవ్రముగా పోవునది అనే ఉత్పత్తి అర్థం కలిగిన పదం ధ్యానము, కాలము, వ్యాపారము, శేనము. స్తంభము అనే పదానికి వికృతి కంబము, తంబము, సంబము, లంబము. గోల్కొండ రాజ్యంలో హొన్ను అనగా హొన్ను ఒక రకం పన్ను, కాంస్య నాణ్యం, బంగారు నాణ్యం, వెండి నాణ్యం. ఇది కాదండి, తప్పుపడింది.
ఒక రకం పన్ను, కాంస్య నాణం, బంగారు నాణం, వెండి నాణం. నవరసాలలో ఒకటి కానిది శృంగారం, కరుణం, హాస్యం, శోకం. అంతస్తాలు అని వీటిని అంటారు. యారాలావ, శేషాసాహ, కచటతప, గజడదబ. మహాప్రాణాలు అని వీటిని అంటారు. వర్గయుక్కులు, అనునాసికాలు, అంతస్తాలు, ఊష్మాలు. వర్గ పంచమాక్షరాలను ఈ పేరుతో పిలుస్తారు. వర్గయుక్కులు, అనునాసికాలు, అంతస్తాలు, ఊష్మాలు. లాస్ట్ అండి, ఇంకొక ఐదే క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. దొంగ వలన భయము ఏ సమాసం? తృతీయ తత్పురుష సమాసం, సప్తమి తత్పురుష సమాసం, ప్రథమ తత్పురుష సమాసం, పంచమి తత్పురుష సమాసం. ఆమె టీచరు అనునది క్రియారహిత వాక్యం, కర్తరహిత వాక్యం, కర్మరహిత వాక్యం, కర్తరి వాక్యం. వర్షాలు పడ్డాయి కానీ పంటలు పండలేదు. ఇది సామాన్య వాక్యం, సంశ్లిష్ట వాక్యం, సంయుక్త వాక్యం, ప్రత్యక్ష వాక్యం. ముగ్గు అక్క చేత వేయబడింది. ఈ వాక్యంలో కర్మని పదం ఏది? ముగ్గు అక్క వేయబడింది చేత. సంధిని విడదీయగా అందులోని రెండవ పదంలోని మొదటి అచ్చునేమంటారు? పూర్వస్వరం, ఉత్తరస్వరం, పరస్వరం, కంఠస్వరం. అత్తునకు సంధి బహుళం, నిత్యం, వైకల్పికం, నిషేధం. చూడండి, ఇక్కడ జవాబులు చూద్దాం ఒకసారి. అన్ని మీరు రాసుకున్నారు కదా 1 నుండి 50 వరకు. ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ టెట్లో ఎలాగైనా మనం క్వాలిఫై కావాలనే ఉద్దేశంతో డైలీ ఒక వీడియో పెడుతున్నాను అంటే నేను వీడియోను ఆదరించవలసిందిగా కోరుతున్నాను. 10వ తరగతి ఉపవాచకం రామాయణంలో కాండలు ఎన్ని? రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి? డైరెక్ట్ బిట్ ఇది. 6 కాండలు. రామాయణంలో ఉన్నది 6 కాండలు. ఏంటివంటే చూడండి, ఇక్కడ బాలకాండం, అయోధ్యకాండం, బాల అయోధ్య కనిపిస్తుంది కదా. నెక్స్ట్ అరణ్యకాండం, అరణ్య. నెక్స్ట్ కిష్కింధకాండం, కిష్కింధ. సుందరకాండం, సుందర. యుద్ధకాండం, యుద్ధ. చూడండి, బాలకాండం బి, అయోధ్యకాండం ఏ, అరణ్యకాండం ఏ, కిష్కింధకాండం కే, సుందరకాండం ఎస్, యుద్ధకాండం యు. ఈ కోడ్ పెట్టుకోండి, BAAXKSU. మొదటిది అయోధ్య, అయోధ్య తర్వాత అరణ్యం. ఈ కోడ్ పెట్టుకోండి. ఎందుకు ఈ వరుసలోనే అడగవచ్చు అంటే 2వ కాండం ఏది, 3వ కాండం ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి ఈ కోడ్ పెట్టుకోండి. 10వ తరగతి ఉపవాచకం రామాయణంలో కాండలు 6. బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర, యుద్ధ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ వరుసలోనే గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? 2. పోతన ఈ బిరుదు కలిగి ఉన్నాడు. పోతన బిరుదు డైరెక్ట్ బిరుదు. ఇది సహజ కవి. పోతనను సహజ కవి అంటారు. ఎందుకంటే ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఏ రాజు ఆశ్రయం పొందకుండా సొంతంగా కవనాన్ని కొనసాగించాడు. అలాగే ఆయన రచనల్లో చాలా వరకు భక్తికి సంబంధించిన రచనలే ఉన్నాయి. ఈయనను సహజ కవి అంటారు. స్వరలయలు అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినది. ఇది కూడా డైరెక్ట్ బిట్టు. ఎవరంటే సామల సదాశివ. వీరి గ్రంథానికి స్వరలయలు అనే గ్రంథం రాసింది సామల సదాశివ. దాశరథి కృష్ణమాచార్యులు మీకు తెలుసు ఏం రాశారు అనేది. దాశరథి కృష్ణమాచార్యులు కాళోజీ నారాయణరావు నా గొడవ, దాశరథి రంగాచార్యులు చిల్లరదేవులు వంటి నవలలు. కృష్ణమాచార్యుల ఐడియా ఉంది, అతిమిరంతో సమరము, ఆలోచనలు ఇవన్నీ కూడా దాశరథి కృష్ణమాచార్యులు రాశారు. రైట్. గడియారం రామకృష్ణ శర్మ ఆత్మకథ పేరు శతపత్రం. డైరెక్ట్ బిట్ శతపత్రం. యాది అనేది ఎవరిదంటే ఆలోచనలు అని రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. యాది అనేది సామల సదాశివ. యాది. ఓకేనా? దాశరథి కృష్ణమాచార్య నవమి అనున్నది. ఇది డైరెక్ట్ బిట్టు. నాటికలు. నవమి అనేది నాటికలు. కవితా సంపుటి అనేది ఏంటంటే ఆలోచనలు అనేది కవితా సంపుటి. ఇది దాశరథి కృష్ణమాచార్యులది కవితా సంపుటి. ఆలోచనలు. ఇది పద్యకావ్యం లేదు, నవల లేదు. ఎందుకంటే దాశరథి కృష్ణమాచార్యులు నవలలు రాయలేదు. వీరి సోదరుడు దాశరథి రంగాచార్య నవలలు రాశారు.
పాకాల యశోదారెడ్డి రచన కానిది. ఇది డైరెక్ట్ బిట్. పాకాల యశోదారెడ్డి గారు ఇందులో 3 ఉన్నాయి. హెచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు, మహాలక్ష్మి ముచ్చట్లు ఉన్నాయి. మా ఇంటి ముచ్చట్లు అనేది లేదు, కానిది. ఇక్కడ చూడండి, కానిది అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కానిది ఈ 4గిట్లో కానిది ఇది. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ముచ్చట్లని ఇచ్చారండి. ఇక్కడ ముచ్చట్లున్నాయి. ముచ్చట్లు అన్నీ యశోదారెడ్డి రచించుండొచ్చు, హెచ్చమ్మ కథలు కాదు అని చెప్పేసి మనం ఇది పెడతాం కన్ఫ్యూజ్ చేయడానికి. ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సర్వేశ్వర శతకాన్ని రాసింది డైరెక్ట్ ఇది. యథావాక్కులు అన్నమయ్య సర్వేశ్వర శతకం. దూర్జటేమో శ్రీకాళహస్తీశ్వర శతకం. నంబి శ్రీధర్రావు శ్రీలొంక రామేశ్వర శతకం రాశాడు. లొంకనంబి కోడ్ పెట్టుకోవాలి మనం. ఎలకూచి సరస్వతి మల్లభూపాలీయం శతకం రాసింది. మల్లభూపాలీయం అనే శతకం రాసింది ఎలకూచి బాల సరస్వతి. ఆధునిక ఆంధ్ర కవిత్వం సంప్రదాయంలో ప్రయోగంలో అనే గ్రంథంపై డాక్టరేట్ పొందిన కవి ఎవరంటే డైరెక్ట్ పెట్టింది సి నారాయణ రెడ్డి. ఎందుకంటే ఈ గ్రంథం అనేది అనేక మంది పిహెచ్డి విద్యార్థులకు ఆదర్శవంతమైన గ్రంథం, ఇది ఆదర్శనీయమైన గ్రంథం. ఆధునిక ఆంధ్ర కవిత్వము సంప్రదాయంలో ప్రయోగంలో. ఆదిరాజు వీరభద్రరావుకు కలిగిన బిరుదు అంటే ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే తెలంగాణ భీష్ముడు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి భీముడు, వాల్మీకి, వ్యాసుడు. ఇక్కడ వాల్మీకి వ్యాసుడు ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే రచయిత కాబట్టి వాల్మీకి కానీ వ్యాసుడు కానీ ఉంటుంది అనుకునేందుకు కన్ఫ్యూజన్ కోసం ఇచ్చారు ఈ బిట్టు. ఇది తెలంగాణ భీష్ముడు అనేది ఆదిరాజు వీరభద్రరావుకి. సీసపద్యాలకు పెట్టింది పేరు డైరెక్ట్ బిట్టు శ్రీనాథుడు. సీసపద్యాలకు పెట్టింది పేరు. ఎక్కువగా వీరి రచనల్లో సీసపద్యాలు ఉంటాయి. నన్నయ్య తెలిసిందే కదండి మీకు. నన్నయ్యది ఏంటి? అక్షరరమ్యత. వీరి కవితా లక్షణాలు అక్షరరమ్యత. నెక్స్ట్ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. ఇంకా ఇంకొకటి ఉంటుంది ఏంది? ప్రసన్న కథా కలితార్థయుక్తి అని ఉంటుంది. ప్రసన్న కథా కవితార్థయుక్తి అని ఉంటుంది. ఇది వీరి లక్షణాలు. పోయినసారి 2026లో ఇది అడిగారండి. ఈ మూడుతో పాటు ఇంకొకటి ఇచ్చారు. శ్రీనాథుడిది ఉద్దండలీల ఇచ్చిండు అనమాట. శ్రీనాథుడి లక్షణం ఏంటంటే ఉద్దండలీల ఇచ్చి ఈ 4 ఇచ్చి నన్నయ్యది కానిది ఏది అని అడిగాడు. కాబట్టి వీరు ఇది తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇది చూడండి. క్రింది వాటిలో గూడూరు సీతారాం రచన ఏది? ఇది డైరెక్ట్ బిట్టు. గూడూరు సీతారాం రాసింది ఏంటంటే చార్మినార్ కథలు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి చూడండి. గోల్కొండ, భాగ్యనగరం, నిజాం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది చార్మినార్ కథలు. కింది ఏ తరగతి పాఠ్య పుస్తకాలకు సింగిడి అనే పేరు ఉంది? సింగిడి అంటే సింగిని, హరివిల్లు. సింగిడి అంటే ఏంటంటే మీనింగ్ హరివిల్లు అని అర్థం. ఏ తరగతి పుస్తకాలకు ఉంది? 9, 10 తరగతులకు ఉంది. 9 తరగతి ఏంటంటే సింగిడి 1, 10 తరగతి సింగిడి 2. ఇది మొన్న 2026లో కూడా డైరెక్ట్ బిట్ ఇచ్చిండు. నేను కొంచెం ట్విస్ట్ చేసి రాయడం జరిగింది. మరి 6, 7కి ఏంది? నవవసంతం అనేది. నవవసంతం 1 అనేది 6వ తరగతి, నవవసంతం 2 అనేది 7వ తరగతి, నవవసంతం 3 అనేది 8వ తరగతి. ఇది గుర్తుపెట్టుకోవాలండి. పివి నరసింహారావు గారు నడిపిన పత్రిక పేరు కాకతీయ. డైరెక్ట్ బిట్ ఇది, కాకతీయ పత్రిక. తెలుగు నవలలలో పాత్రోచిత యాసను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరంటే దాశరథి రంగాచార్య. ఎందుకంటే సామల సదాశివ గారు నవలలు రాయలేదు, కాళోజీ గారు నవలలు రాయలేదు, దాశరథి కృష్ణమాచార్య కూడా నవలలు రాయలేదు. వీరు పద్యకవి, వీరు గద్యకవి. సామల సదాశివ భాష మీద రాశాడు. కాళోజీ నారాయణరావు నా గొడవ అనేది గ్రంథం రాసిండు. నా గొడవ. సామల సదాశివ యాది అనే గ్రంథం రాసిండు. ఓకేనా. నెక్స్ట్ తొలి అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని కావ్యాలన్నీ తెలుగువే, కానీ అచ్చ తెలుగు కావ్యం. అచ్చ తెలుగు కావ్యం ఇది యయాతి చరిత్ర. పొన్నగంటి తెలంగాణ రాస్తాడు. ఇస్లాం అంటే ముస్లిం రాజుకు అంకితం ఇస్తాడు, అమీన్ ఖాన్కి. భాగవతం పోతన్న రాశాడు. మహాభారతం అచ్చ తెలుగు కాదు. విజయ విలాసం చేమకూర వెంకటకవి రాస్తాడు. ఈచ్ వన్ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఈ బిట్ మనకి ఎక్కడ ఉందంటే పాఠ్యాంశాల వెనుక విశేషాంశాలు ఉంటుంది కదా, అందులో నుండి తీసుకున్న బిట్ ఇది. అవి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ వన్ చేసింది ఎవరంటే ముద్దు రామకృష్ణయ్య. సదాలక్ష్మి కాదు, టిఎస్ సదాలక్ష్మి గురించి కూడా మనకు పాఠ్యాంశాల వెనుక ఉంది విశేషాంశాలు. సదాలక్ష్మి ఎవరంటే ఆమె స్వాతంత్ర సమరయోధురాలు. ఆమె ఏమంటదంటే నాకు అసెంబ్లీ అయినా ఇల్లు అయినా ఒకటే, ఎక్కడ నేను రూల్స్ తప్పను అంటది అనమాట. నా మట్టుకు నాకు రూల్స్ తప్పకూడదు అని అంటుంది. ఆమె డైలాగ్ అది. అంటే ఆమె క్యాప్షన్ అది, ఆమె డైలాగ్ కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గంగుల షాయిరెడ్డి తెలుసు మనకు, రైతు జీవన విధానం గురించి రాశాడు కావ్యం. సంగం లక్ష్మీబాయి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళిన తొలి తెలంగాణ మహిళ సంగం లక్ష్మీబాయి.
ఓకే. భాస్కర శతకం రాసింది డైరెక్ట్ బిట్టు మారద వెంకయ్య. బొమ్మెర పోతన నారాయణ శతకం రాస్తాడు. పోతనారాయణ అని పిలుచుకుంటే సరిపోతుంది. పోతన నారాయణ శతకం. శ్రీపతి భాస్కర కవి చిత్తా శతకం రాస్తాడు. చిత్తా శతకం, చిత్తా శ్రీపతి అని రానుకుంటే అయిపోతుంది. బద్దెన మనకు సుమతి శతకాన్ని రాస్తాడు. సుమతి శతకం. ఓకేనా. మంజీర నాదాలు రాసింది ఎవరంటే వేముగంటి నరసింహాచార్యులు. డైరెక్ట్ బిట్ ఇది, వేముగంటి నరసింహాచార్యులు. రుక్నుద్దీన్ ఏం రాసిండు? షెలిమే అనేది ఒక కావ్యం రాసిండు. షెలిమే. ఇంకా సూక్తి సుధా, ఇంకా విశ్వదర్శనం అని ఒక 3 కావ్యాలు రాస్తాడు. కృష్ణమూర్తి యాదవ్ మీకు ఐడియా ఉందండి, లాస్ట్ టైం బిట్ వచ్చింది. శబ్నం అనే గ్రంథం రాస్తాడు. శబ్దం కాదు, శబ్నం. కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక అని రాస్తాడు. సింహాసన ద్వాత్రింశిక ఒక 32 సాలబంజికలు కథలు చెప్తాయి. 32 కథలు. ద్వాత్రింశిక అంటే 32. ఇది మనకు 9వ పాఠంలో చెలిమి అనే పాఠ్యాంశం ఉంటుంది. రైతు జీవన విధానంపై కాపుబిడ్డ అనే కావ్యం రాసింది ఎవరు? ఇది డైరెక్ట్ బిట్ గంగుల షాయిరెడ్డి. గుర్రం జాషువా కాదు, గుర్రం జాషువా గబ్బిలము, ఫిరదౌసి ఈ గ్రంథాలు రాస్తాడు. గబ్బిలం, నెక్స్ట్ ఫిరదౌసి ఇట్లాంటి గ్రంథాలు రాస్తాడు. రాయప్రోలు సుబ్బారావు ఆంధ్రావళి, నెక్స్ట్ తృణకంకణం, ఇవన్నీ రాయప్రోలు సుబ్బారావు రాశాడు. తృణకంకణం అని. ఓకేనా. బిరుదరాజు రామరాజు మొత్తం జానపద గేయ సాహిత్యం, జానపద పిల్లల పాటలు, జానపద గురించి రాశాడు బిరుదరాజు రామరాజు. ఓకేనా. రైతు జీవన విధానం గురించి రాసింది ఎవరంటే గంగుల షాయిరెడ్డి. వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉందంటే ఇది డైరెక్ట్ బిట్ మల్లినాథ సూరికి ఉంది. మల్లినాథ సూరి, ఇది మల్లినాథ సూరి. ఈయన దాదాపుగా 15-16 ప్రముఖ గ్రంథాలకు, సంస్కృత గ్రంథాలకు వ్యాఖ్యానం చేస్తాడనమాట. ఏనుగు లక్ష్మణ కవి మీకు తెలుసు. సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించండు. వానమామలై వరదాచారులు పోతన చరిత్రం రాసిండు. అభినవ్ పోతన అనే బిరుదు ఉంటుంది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం రాసిండు. ఇది తొలి తెలుగు రామాయణం, రంగనాథ రామాయణం. శోభ అనే సాహిత్య మాసపత్రిక నడిపింది ఎవరంటే డైరెక్ట్ బిట్ దేవులపల్లి రామానుజరావు. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ అనే పత్రిక నడుపుతాడండి. తెలంగాణలో కవులు లేరు అంటే ఇజ్జత్కు తీసుకొని, అంటే తెలంగాణలో కవులు లేరా అని చెప్పేసి ఇజ్జత్కు తీసుకొని ఏం చేస్తాడంటే గోల్కొండ కవుల సంచిక అనేది రాస్తాడు. గోల్కొండ అనే పత్రికను నడిపింది సురవరం ప్రతాపరెడ్డి. పివి నరసింహారావు ఇందాక చెప్పుకున్నాం మనం, కాకతి అనే పత్రిక నడుపుతాడు. బూర్గుల రామకృష్ణారావు గారు గొప్ప న్యాయవాది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. మన జెండా గీతాన్ని రాసింది ఎవరంటే ఇది డైరెక్ట్ బిట్ మన జెండా గీతాన్ని రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య మన జెండా అనేది రాస్తాడు. ఇక్కడ చూడండి కౌకుంట్ల నారాయణరావు ఏం చేస్తాడు? ప్రభుతనయ అనే శతకం రాస్తాడు. కౌకుంట్ల నారాయణ ప్రభుతనయ అనే శతకం. సుద్దాల హనుమంతు మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏం పాఠ్యాంశం ఇది? పల్లెటూరి పిల్లగాడ రాసింది ఎవరంటే సుద్దాల హనుమంతు. పల్లెటూరి పిల్లగాడ అనే పాఠ్యాంశాన్ని రాసింది సుద్దాల హనుమంతు. పొట్లపల్లి రామారావు జైలు కథలు అని ఒక కథల సంపుటి రాస్తాడు. జైలు కథలు అనే పేరుతోటి. ఓకేనా. ఇప్పుడు మీకు ఏంటంటే డైరెక్ట్ నేను ఒకటే ఆన్సర్ చెప్పట్లేదండి. మూడు ప్రశ్నలకు కూడా నేను ఏం చేస్తున్నాను, 3 ఆప్షన్స్ కూడా మళ్ళీ కొత్త ప్రశ్నలు తయారు చేస్తున్నాను. అంటే ఇక్కడ 50 ప్రశ్నలకు మీకు ఎన్ని అవుతున్నాయి? 200 ప్రశ్నలు అవుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రివిజన్ లాగా అవుతుంది అనమాట. పోతన చరిత్రం రాసి అభినవ పోతన బిరుదుగాంచింది ఎవరంటే వానమామలై వరదాచారులు. ఇందాక నేను అనుకున్నాం మనం, అభినవ పోతన అంటారు వీళ్ళను. బొమ్మెర పోతన సహజ కవి భాగవతం రాశాడు. శ్రీపతి భాస్కర కవి చిత్తా శతకం రాశాడు. ఇందాక చెప్పుకున్నాం. పాల్కురికి సోమన వృషాధిప శతకాన్ని రాస్తాడు. వృషాధిప శతకం తెలుగులో అనేక దేశీ సాంప్రదాయానికి సంబంధించినటువంటి రచనలకు ఆద్యుడు పాల్కురికి సోమన. ఓకేనా. ఈయన మణిప్రవాళ శైలిని ప్రవేశపెడతాడు. మణిప్రవాళ శైలి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది 2025లో వచ్చింది. మణిప్రవాళ శైలి అంటే ఏంటంటే సంస్కృత్ ప్లస్ తెలుగు, ఈ 2 పదాలను కలిపి, సంస్కృతం మరియు తెలుగు పదాలను కలిపి మణిప్రవాళ శైలి రాస్తాడు. తెలుగులో తొలి రామాయణం ఏంటంటే డైరెక్ట్ బిట్ ఇది రంగనాథ రామాయణం. వాల్మీకి రామాయణం కాదు, భాస్కర రామాయణం కాదు, మొల్ల రామాయణం కాదు. తొలి కవయిత్రి మొల్ల. తొలి రామాయణం రంగనాథ రామాయణం. ఓకేనా. ఇతిహాస పురాణాలలోని ఒక చిన్న కథను తీసుకొని వర్ణనలతో పెంచి పెద్దగా రాస్తే దాని ప్రబంధం అంటారు. ప్రబంధం అంటే ఏంటంటే ఆ చిన్న అన్నింటిని కూడి ఒక బంధం వేసి ఒక పెద్దగా తయారు చేస్తే దాని ప్రబంధం. అంటే చిన్న ఒక కథను తీసుకొని దాన్ని పెంచి పెద్దగా వర్ణనలతో పెంచి, అష్టాదశ వర్ణనలు ఉన్నాయి కదా, 18 వర్ణనలు, 18 వర్ణనలతో పెంచి, 18 అంటే 18 వాడకపోవచ్చు, అందులో 10, 12, 2, 4 ఇట్లా వర్ణనలు వాళ్ళకి నచ్చిన వర్ణనలు తీసుకొని దాన్ని పెద్దగా రాస్తే అది ప్రబంధం. ఖండకావ్యం అంటే తెలుసు, చిన్న కండికలతోటి అంటే కవితలతో
కండికల్లాగా అంటే చిన్న చిన్న కండికలతోటి ఇది ఖండకావ్యం ఏర్పాటు అవుతుంది. నాటకం అంటే తెలిసిందే. గేయం అంటే ఇది పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. బతుకమ్మ పండుగ మొదటి రోజుని ఏమంటారు? బతుకమ్మ పండుగ మొదటి రోజుని ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అట్ల బతుకమ్మని 2వ రోజున అంటారు. సద్దుల బతుకమ్మను 9వ రోజు అంటారు. ముద్దపప్పు బతుకమ్మ 3వ రోజు అంటారు. ఓకేనా? అట్ల బతుకమ్మ అని 2వ రోజు, సద్దుల బతుకమ్మ 9వ రోజు, ముద్దపప్పు బతుకమ్మ 3వ రోజు, ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు. జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే డైరెక్ట్ పెట్టింది కొమ్రం భీం. జల్ జంగిల్ జమీన్, నీళ్లు అడవి భూమి, మా నీళ్లు మా అడవి మా భూమి అనే నినాదాన్ని ఇచ్చి భూమిని అడవి హక్కులను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి అమరుడైనటువంటి ఒక వ్యక్తి కొమ్రం భీం. కాళోజీ నారాయణరావు తెలిసి నా నాగూడం అనే గ్రంథం రాస్తాడు. యాదగిరి అని మీరు వినే ఉంటారు. ఈయన రాసిన పాట, యాదగిరి రాసిన పాట ఏంటంటే బండెనక బండి గట్టి అనే పాట రాసింది ఈయననే. బండెనక బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుకో ఎమ్మెల్యే సర్కరోడా అనేది పాట రాసింది ఈయన. చెరబండరాజు అంటే మనకు ఏ కులం అబ్బి పాఠ్యాంశాన్ని రాసింది చెరబండరాజు. నేను బద్దం భాస్కర్ రెడ్డి అని పిలుస్తారు. ఇది మనకు బద్దం భాస్కర్ రెడ్డి అనే పేరు మనకు 2026లో వచ్చింది. చెరబండరాజు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఒగ్గు కథలోని ఒగ్గు అనే పదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్ పెట్టేది డమరుకం. శివుని చేతిలోని డమరుకం, శివుని చేతిలోని డమరుకాన్ని ఒగ్గు అంటాం. ఒగ్గు. కన్ను పెద్ద కడుపు చిన్న అనేది ఏంటంటే సామెత. కన్ను పెద్దది కడుపు చిన్నది అంటే చూడడానికి బాగా చూస్తారు ఆహారాన్ని, కానీ తినడానికి వెళ్తే ఏం తినరు అనమాట. కన్ను పెద్ద కడుపు చిన్న. ఏదైనా సరే ఆశ ఎక్కువ ఉంటుంది కానీ దాన్ని ఏమి ఆస్వాదించరు. పదబంధం కాదు, నుడికారం కాదు, జాతీయం కాదు. సామెతకు జాతీయానికి తేడా తెలుసు కదండి మీకు. సామెత అంటే అనుభవపూర్వకంగా ఉంటుంది, సామ్యత కలిగినది. ఏదైనా దీని వెనక ఒక కథ ఉంటుంది. జాతీయానికి ఏమీ ఉండదు. కాకపోతే ఏంటంటే అసలైన పదం యొక్క అర్థం కాకుండా వేరే అర్థం ఉంటుంది. నిండుకున్నవి, ఉదాహరణకి నిండుకున్నవి అనేది జాతీయం. నిండుకున్నవి అంటే అర్థం ఏంటి? నిండుగా ఉన్నాయని అర్థం. కానీ యాక్చువల్గా దాని అర్థం ఏంది? దీనికి ఒరిజినల్ అర్థం ఏమో నిండుగా ఉన్నాయి, కానీ దీని జాతీయ పరంగా చూస్తే దీని అర్థం ఏంటంటే అయిపోయినవి అని అర్థం. రాళ్ళు విసురు అనే జాతీయానికి అర్థం ఇక్కడే ఉంది చూడండి. రాళ్ళు విసరడం అంటే ఈ రాళ్ళు విసరడం అంటే మనకు మామూలు అర్థం ఏమొస్తుంది? ఇక్కడ రాళ్ళను విసరడం అంటే రాళ్లతో కొట్టడం అని వస్తుంది. కానీ రాళ్ళు విసరడం అంటే ఏంది? విమర్శించడం అని అర్థం. 4 రాళ్ళు వెనకేసుకోవడం కాదు, తప్పు నొక్కుకోవడం కాదు. మూత అనే పదం అర్థం కలిగిన తెలంగాణ పదం ఏంటంటే తప్పుకు అంటాం. మూత అనే పదం తప్పుకు, గిన్నె మీద మూతను తప్పుకు అంటాం. గుమ్మి అంటే తెలుసు కదండి, గింజలు వేయడానికి ఉపయోగించే పెద్ద గంప గుమ్మి. కర్రు అంటే నాగలికి ఉన్నటువంటి ఆ ఇనుపదాన్ని కర్రు అంటాం. గరిసె అంటే ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి గరిసె. నెక్స్ట్ కంఠీరవం అంటే దాని అర్థం ఏంటంటే కంఠమందు శబ్దం కలిగినది. కంఠమందు శబ్దం అందరికీ ఉంటుంది, కానీ ఎక్కువ శబ్దం కలిగింది ఎవరంటే సింహం. రవం అంటే శబ్దం, సింహం. ముత్యపు చిప్పను ఈ పదంతో పిలుస్తారు. ముత్యపు చిప్పని ఏమంటారంటే శుక్తి అంటారు. ఇది కన్ఫ్యూజ్ చేయడానికి శక్తి అని ఇచ్చారు చూడండి, శుక్తి అంటారు. శుక్తిలో పడ్డ చినుకు ఏమవుతుంది? ముత్యం అవుతుంది. పురంధ్రులు అంటే స్త్రీలు అని అర్థం. పురంధ్రులు అంటే స్త్రీలు. ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి. వైద్యుడు అనే పదానికి వికృతి ఏంటంటే వెజ్జు. వైద్యుడు అంటే వెజ్జు. వజ్జ అంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడిని వికృతి ఏంటంటే వజ్జ. ఉపాధ్యాయుడికి వికృతి వజ్జ, వైద్యుడికి వెజ్జు. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటాయి, 1-2 సార్లు చూసుకోవాలి. ముచ్చెలు అనే పదానికి అర్థం ఏంటంటే చెప్పులు. డైరెక్ట్ పెట్టేది ముచ్చెలు అంటే చెప్పులు. విషపు మేతరి అంటే ఎవరంటే విషాన్ని మేసింది. దానవులకు దేవుళ్ళకు మధ్య జరిగిన యుద్ధంలో అమృతం పుట్టే సమయంలో అమృతం కన్నా ముందు గర్లం పుడితే ఆ గర్లాన్ని మింగింది ఎవరంటే శివుడు. విషాన్ని మేసింది ఎవరు? శివుడు. తీవ్రముగా పోవునది. ధ్యానము, కాలము, వ్యాపారం, క్షేణం అంటే డేగా. తీవ్రముగా పోవునది అంటే ఇక్కడ ఏంటంటే వేగంగా పోయేది. ఇక్కడ మనం ఏం కన్ఫ్యూజన్ వస్తుంది? కాలం అని అనుకుంటాం. కాలం వేగంగా పోతుంది కదా, కాలం ఆగదు కదా. కానీ ఇక్కడ అర్థమైంది ఆన్సర్ ఏంది? క్షేణము, డేగా. స్తంభం అనే పదానికి వికృతి ఏంటంటే డైరెక్ట్ పెట్టేది కంబము. ఇది కన్ఫ్యూజ్ అవుతారండి, తంబం అని కన్ఫ్యూజ్ అవుతారు, కంబము. గోల్కొండ రాజ్యంలోని హొన్ను అంటే ఏంటంటే బంగారు నాణెం. వీటిని పగోడాలని కూడా అంటారు. హొన్ను అంటే బంగారు నాణెం. పన్ను కాదు, కాంస్యం కాదు, వెండి కాదు. నవరసాలలో ఒకటి కానిది శృంగారం, కరుణం, హాస్యం, శోకం కాదు. శోకం అంటే ఏంటంటే నవరసాలలో ఒకదానికి స్థాయి భావం. శృంగారం, కరుణంకు శోకం. కరుణం అనే రసానికి స్థాయి భావం శోకం. శృంగారం, కరుణం, హాస్యం, రౌద్రం ఇవన్నీ కూడా నవరసాలు.
అంతస్తాలు అని వీటిని అంటారు. అంతస్తాలు యారాలవలు అని అంటారు. అంతస్తాలు. శశసాలు అని ఏమంటారు? ఇవి ఊది పలకబడతాయి కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. కచట తపలను ఏమంటారు? ఇవి పరుషాలు అంటారు. కచట తపలను. గజడ దెబ్బలను ఏమంటారు? సరళాలు అంటారు. గజడ దెబ్బలు సరళాలు అంటారు. మహాప్రాణాలని వీటిని అంటారు. మహాప్రాణాలు అంటే అన్ని జటాలు ఉంటాయి చూడండి. జ ఢ ఇట్లా వీటిని అంత కింద జటా ఉండేదాన్ని మహాప్రాణాలు అంటారు. వాటి ఏంటంటే వర్గయుక్కులను మహాప్రాణాలు అంటారు. అనునాసికాలు అంటే చివరి ఇన్య ఇని అన న మ ఇవి అనునాసికాలు. అంతస్తాలు అంటే ఇందాక చెప్పుకున్నాం. యా రా లావ అంతస్తాలు. ఊష్మాలు అంటే షా షా సా హ ఊష్మాలు. వర్గ పంచమాక్షరాలు నీ పేరుతో పిలుస్తారు. పంచమాక్షరాలు అంటే ఇవి అనునాసికాలు. ఇవి అనునాసికాలు. ఇది ఒక్కసారి చూడండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. కావర్గం పవర్గం చవర్గం టావర్గం ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఇది కవర్గం, చవర్గం, టావర్గం, తావర్గం, పావర్గం. రాసుకుందాం. మనం రాసుకుంటే మీకు ఒకసారి క్లియర్గా అర్థమవుతుంది. క ఖ గ ఘ ఇన్య, చ చ జ ఝ ఇని, సారీ ట ట డ ఢ అన, త త ద ధ న, ప ఫ బ భ మ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కవర్గం కదా. ఈ కవర్గం ఏంటంటే వీటిని కంఠంతో పలుకుతారు కాబట్టి వీటిని కంఠ్యాలు అంటారు. కంఠంతో పలుకుతారు, కంఠ్యాలు. చవర్గం కదా, ఇది తాలు అంటే దౌడతో పలుకుతారు కాబట్టి వీటిని తాళవ్యాలు అంటారు. తాళవ్యాలు. ఇది ఇది నాలుక పైభాగంలో ఉంటుంది కదా దౌడకు, మూర్ధన్యం అంటాం దాన్ని. మూర్ధన్యాలు అంటారు వీటిని, మూర్ధన్యాలు. ఇది తా కదా, తా అంటే చూడండి మీకు దంతానికి నాలుక తగులుతుంది, దంత్యాలు అంటారు వీటిని. ఇది పా కదా, పెదవులకు తగులుతుంది చూడండి, వీటిని ఓష్ట్యాలు అంటారు. ఇవి ఇంపార్టెంట్ అండి, ఒక్క బిట్ ఇందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కంఠం నుండి పలుకుతాం కంఠ్యాలు, తాలు అంటే దౌడ నుండి పలుకుతాం తాళవ్యాలు, మూర్ధం అంటే నాలుక పైభాగం దౌడకు తగులుతుంది చూడండి, అది మూర్ధన్యాలు. దంత్యాలు అంటే నాలుక దంతానికి తగులుతుంది కాబట్టి ఇవి దంత్యాలు. ఓష్ట్యాలు అంటే పెదవి సహాయంతో పలుకుతాం కాబట్టి ఓష్ట్యాలు. ఈ మొదటి ఉన్నాయి కదా, ఈ కచట తప ఉంది కదా, ఇవి పరుషంగా పలుకుతాం అంటే కఠినంగా పలుకుతాం కాబట్టి వీటిని ఏమంటారంటే పరుషాలు అంటారు. కఠినంగా పలుకుతాం కొంచెం. ఈ గా జాడా దబ ఉంది కదా, సరళంగా పలుకుతాం వీటిని. గా జాడా దబ చాలా తేలికగా పలుకుతాం కాబట్టి వీటిని సరళాలు అంటారు. ఓకేనా. ఈ చివరి అక్షరాలు ఉన్నాయి కదా వర్గ పంచమాక్షరాలు. పంచం అంటే 1 2 3 4 5 పంచమాక్షరాలు. వీటిని ఏమంటారంటే ముక్కుతో పలుకుతారు కాబట్టి వీటిని అనునాసికాలు అంటారు. అనునాసికాలు ముక్కుతో పలుకుతాం కాబట్టి. ఇంకా మిగిలిన ఏమున్నాయి చూడండి. సరే, ఇది కచట తపలు అనుకోండి, ఇవి కచట తపలు. ఓకే, ఇక్కడ మిగిలిన ఏముంది చూడండి. ఈ వర్గ ద్వితీయ చతుర్థ ఉన్నాయి, అంటే ఈ రెండు ఉన్నాయి. క ఖ ఘ ఛ ఝ ఠ ఢ ధ ధ ఫ భ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మహాప్రాణాలు. అంటే మహాప్రాణాలు అంటాం వీటిని. అంటే కడుపులో నుండి శబ్దం వచ్చేటట్టు పలకాలి. వీటిని వర్గయుక్కులు అని కూడా అంటారు. వర్గయుక్కులు అంటే ఈ వర్గంలో జత అనమాట. ఇది యుక్కు అంటే జత, యుగ్మం అంటే జత, యుక్కులు జత. ఈ జత చూడండి, ఈ జత ఏదైతే ఉందో ఈ జత మాత్రమే మహాప్రాణాల జత, మిగతా జత కాదు. మహాప్రాణాల జత కాబట్టి వీటిని ఏమంటారంటే వర్గయుక్కులు అంటారు అనమాట. ఓకేనా, క్లియర్ కదా. దీంతో పాటు యారాలావాలను అంతస్తాలు అని పిలుస్తారు. నెక్స్ట్ షా షా సాహ ఇవి ఊది పలకబడతాయి కాబట్టి ఊష్మాలు అని పిలుస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్టాలు. దీనికి సింపుల్ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఈ మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోండి. క త ము ద ఓ, ఇది గుర్తుపెట్టుకోండి. కథా ముదవో, కథా ముదవో, కథా ముదవో, కథా ముదవో 10 సార్లు అనుకుంటే అయిపోతుంది. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. ఓకేనా, ఇవి అంతస్తాలు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. శశ సహా ఊది పలకబడతాను కాబట్టి ఊష్మాలు. ఓకేనా, ఇవి పంచమాక్షరాలు నన్నాసికాలు. ఇవి ముక్కుతో, నాసిక అంటే ముక్కుతో పలకబడతాయి కాబట్టి. ఓకేనా, ఇవి కష్టంగా పలుకుతాం కాబట్టి పరుషాలు, పరుషంగా పలుకుతాం. పరుషం అంటే కష్టం, కఠినం.
ఇవి సరళంగా తేలికగా పలుకుతాం కాబట్టి సరళాలు. ఈ రెండు మిగిలిన మహాప్రాణాలు అంటే జటాలు ఉన్నాయి, కడుపులో నుండి శబ్దం తీస్తూ పలుకుతాం కాబట్టి మహాప్రాణాలు. ఈ వర్గంలో ఈ రెండే మహాప్రాణాలు కాబట్టి వీటిని వర్గయుక్కులు అంటారు. ఇట్లా సింపుల్గా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అండి. ఓకేనా, ఇది అయిపోయింది. ఇంకొకటి చూద్దాం. నెక్స్ట్ చూడండి, దొంగ వలన భయము. వలన వచ్చిందంటే ఏంటి? సింపుల్, వలన కంటెంట్ పట్టి పంచమి తత్పురుష సమాసం. వలన వచ్చిందంటే పంచమి. ఓకేనా, ఇది ఆన్సర్. తృతీయంకి ఏంది? తృతీయ చేతంచేన్ తోడంతోన్, చేతంచేన్ తోడంతోన్ తృతీయ. సప్తమికి ఏంది? అందున్ నన్, అందున్ నన్. నేను మెయిన్ వీడియోలో ఈ విభక్తులకు కూడా కోడ్ తయారు చేశానండి, ఒకసారి మెయిన్ వీడియో చూడండి మీరు. ప్రథమ ఏంది? డు మూలు ప్రథమ. ఓకేనా, పంచమి వలన కంటెంట్ పట్టి ఇది కరెక్ట్. ఆమె టీచరు అనున్నది ఏంది? క్రియారహిత వాక్యమా, కర్తరహిత వాక్యమా, కర్మరహిత వాక్యమా, కర్తరహిత వాక్యమా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఆమె టీచరు అనే పదం ఉంది కదా, ఒక్కసారి చూడండి. ఆమె టీచరు పని చేస్తుంది అనుకుందాం. ఇందులో క్రియ ఏది? చేస్తుంది, ఇది క్రియ. ఎవరు చేస్తున్నారు? ఆమె, ఇది కర్త. ఏం పని చేస్తుంది? టీచర్ పని, టీచరు, ఇది కర్మ. చేయబడిన పనిని, పని అనేది వదిలేయండి, చేయబడిన పనిని కర్మ అంటాం. ఎవరు చేస్తున్నారో అది కర్త. ఏం అంటే పని ఏంటి అనేది క్రియ. ఇప్పుడు మీకు ఈ కర్త కర్మ క్రియల్లో మూడు ఉండాల్సిన అవసరం లేదు వాక్యానికి. మూడిట్లో ఏ రెండు ఉన్నా కూడా వాక్యం తయారవుతుంది. ఒక ఉదాహరణకు చూడండి, కర్మను తీసేయండి, ఆమె చేస్తుంది అంటే ఇదేంది? కర్మ లేదు కదా, ఇది కర్మరహిత వాక్యం అవుతుంది ఆమె చేస్తుంది అంటే. ఉదాహరణకు ఇది తీసేయండి, క్రియను తీసేయండి, తీస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఆమె టీచరు, ఇదేమవుతుంది? క్రియారహిత వాక్యం, క్రియారహిత వాక్యం అవుతుంది, క్రియారహిత వాక్యం. ఇప్పుడు కర్తను తీసేయండి, కర్తను తీసేయండి, కర్తను తీస్తే ఉంది? టీచర్ పని చేస్తుంది, టీచర్గా చేస్తుంది ఆమె, టీచర్ పని చేస్తుంది అంటే టీచర్ ఉద్యోగం చేస్తుంది, కాబట్టి ఇది కర్తరహిత వాక్యం. అంటే కర్తరహిత వాక్యాలు ఉంటాయి, కర్మరహిత వాక్యాలు ఉంటాయి, క్రియారహిత వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు ఇదేంది? ఆమె టీచర్ అన్నది ఏంది? ఇక్కడ క్రియ లేదు, ఇక్కడ పని చేస్తుంది అనేది లేదు, కాబట్టి ఇది క్రియారహిత వాక్యం. వర్షాలు పడ్డాయి కానీ పంటలు పండలేదు, ఇట్లా కానీ, మరియు, అందువల్ల, అయితే ఇట్లాంటివి వస్తే దీన్ని ఏమంటాం అంటే సంయుక్త వాక్యం అంటాం. సామాన్య వాక్యం అంటే తెలిసే కదా, కర్త కర్మ, కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ, ఈ మూడు ఉంటే సంయుక్త వాక్యం. సంశ్లిష్ట అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు, నాలుగు, ఐదు అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ ఉంటే సంశ్లిష్ట వాక్యం. ఆమె వచ్చి భోజనం చేసి, టీవీ చూసి, పనులన్నీ చేసి, నిద్రపోయింది, చేసి, వచ్చి, చూసి, వెళ్ళి, ఇట్లాంటివి వస్తే సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం అంటే రెండు వాక్యాలను కలపడానికి ఏదో ఒక అనుసంధాన పదం వాడతారు, మరియు కానీ, అయితే, అందువల్ల, ఇట్లాంటివి. ప్రత్యక్ష వాక్యం అంటే ఒక వ్యక్తి మరో వ్యక్తికి డైరెక్ట్ చెప్తే దాన్ని ప్రత్యక్ష వాక్యం అంటాం. ఓకేనా. ముగ్గు అక్క చేత వేయబడింది, ఈ వాక్యంలో కర్మని పదం ఏది? చూడండి, ముగ్గు అక్క చేత వేయబడింది, ఇందులో కర్మని పదం అడిగింది, కర్మని పదం, కర్మని పదం. చూడండి ఇక్కడ ఇది సింపుల్ గుడ్డి గుర్తు మీకు. కర్మని, కర్తరి నుంచి కర్మని కావాలంటే రెండు పదాలు ఉంటాయి, చేత అనేది, బడు అనేది ఉంటుంది. ఇది కర్మని వాక్యం, కర్మని వాక్యం. ఇది కర్మని పదం కావాలి మనకి, అంటే క్రియకు బడు అనేది ఏదైతే చేరుతుందో అది కర్మని పదం. బడింది, ఇది కర్మని పదం. ఓకేనా. వేయబడింది. సంధిని విడదీయగా అందులోని రెండవ పదంలోని మొదటి అచ్చు, సంధిని ఏదైనా సరే విడదీస్తే, ఉదాహరణకు రామ ప్లస్ ఆలయం అని విడదీసినాం, ఇది మొదటి పదం, ఇది రెండవ పదం. ఈ రెండవ పదంలో మొదటి అచ్చు ఏదైతే ఉందో దీన్ని ఏమంటారు? రెండవ పదంలో మొదటి అచ్చు పూర్వస్వరం, ఉత్తరస్వరం, పరస్వరం, కంఠస్వరం, అన్ని టిక్కులు పెట్టినండి, సారీ. ఏమంటారు? దీన్ని పూర్వపదం అంటారు సంధిలో, దీన్ని పరపదం అంటారు సంధిలో. పరపదం యొక్క మొదటి అచ్చు కాబట్టి ఇది ఏమనాలి? పరస్వరం అనాలి, ఇది ఆన్సర్. ఇదే సమాసంలో అయితే ఏమంటాం? ఉత్తర పదం అంటాం రెండో పదాన్ని, మొదటి పదాన్ని పూర్వపదం అంటాం. సమాసంలో అయితే మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండో పదాన్ని ఉత్తర పదం అంటాం. సంధిలో మాత్రం మొదటి పదాన్ని పూర్వపదం అంటాం, రెండో పదాన్ని పరపదం అంటాం. ఇది పరస్వరం అవుతుంది, పరస్వరం. అత్తునకు సంధి డైరెక్ట్ పెట్టింది బహుళం, అత్తునకు సంధి బహుళం. ఇత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికం, ఇది ఉత్తునకు సంధి నిత్యం.
ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చండి. ఇది అకార, ఇకార, ఉకార. బహుళం, వైకల్పికం, నిత్యం. ఈ మొదటి 3 అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఆయువులకేంది భవైని అని గుర్తుపెట్టుకోండి. బహుళం, వైకల్పికం, నిత్యం. భవైని అంటే బహుళం, వైకల్పికం, నిత్యం. సింపుల్గా ఒక పేరు రాసుకోండి. భావన అనే పేరు రాసుకోండి. సింపుల్ భావన అనే పేరు రాసింది అనుకోండి. అకార బహుళం, ఇకార వైకల్పికం, ఉకార నిత్యం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది అండి వీడియో. మీకు 50 ప్రశ్నలకు గాను 200 ప్రశ్నలకు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి. మీరు టెట్ పూర్తిగా క్వాలిఫై అయ్యే వరకు రోజు ఒక వీడియో ఉంటుంది. రోజు ఒక అరగంట మీరు టైం కేటాయించండి. ఆటోమేటిక్గా మీకు తెలుగులో 30కి 30 మార్కులు వస్తాయి. దాంతోపాటు మీరు మెయిన్ వీడియో మనకు 4 గంటల వీడియో ఉందండి. ఇక్కడ 4 గంటల వీడియో మనకు మెయిన్ ఛానల్లో ఉంది. అందులో ఈ మెటీరియల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మొత్తం టెట్ సిలబస్ అండి. దీంట్లో 2025-26కు సంబంధించినవన్నీ కూడా ఇందులో వచ్చాయి. ఈ పీడిఎఫ్ని మీకు ఫ్రీగా నేను మెయిల్ చేయడం జరుగుతుంది. ఆ మెయిన్ వీడియోలో ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి ఒక గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది నింపి పంపండి. నేను దీన్ని మీకు మెయిల్ చేస్తాను. తప్పనిసరిగా ఇది మీకు యూజ్ అవుతుంది. దాంతోపాటు మెథడాలజీని కూడా రాయడం జరిగింది. మెథడ్స్ ప్లస్ ఇది 2 కూడా నేను మీకు పంపడం జరుగుతుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.